జిల్లా ఏటూరు నగరం మండలంలోని సివిల్ సప్లై హమాలీలు నిరవధిక సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని, నీటి నుండి పెరిగిన బకాయిలను చెల్లించాలని, గతంలో క్వింటాకు 26 రూపాయలు ఉండగా ప్రభుత్వం 3 రూపాయలను పెంచిందని, పెంచిన 3 రూపాయలతో కలిపి 29 రూపాయలను వెంటనే చెల్లించాలని, హమాలీ కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఏటూరు నగరం ఎమ్మెల్యే ఎస్. పాయింట్లో చేస్తున్న హమాలీలకు ప్రభుత్వం నుండి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఎండి నాజీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏఐటీసీ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ఫస్ట్ నా పేరు ఎల్దండి కుమ్మయ్య. మేము ఈసీసీలో పనిచేయబట్టి 30 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా రేట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ మామూలుగా ఇట్లా జరుగుతూనే ఉన్నది. గతం నుంచి మేము ఇట్లా రేట్లు పెంచుతా ఉంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం పెంచిన రేట్లు ఇంతవరకు బకాయి ఇయ్యలేదు కనుక ఈ సమ్మె చేస్తుంది. కానీ నేను జీసీసీల ఏఐటీసీ పార్టీ తరఫున హమాలి నేను చేయబట్టి 27 సంవత్సరాలు ఎస్ఎస్సి 95-96 నుండి మా ఇంటి కుటుంబం వెళ్ళలేక దీంట్లో చేయబట్టి 27 ఇయర్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాలని జీవో ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 29 రూపాయల జీవోను అమలు చేయాలని మా యొక్క మనవి.